రెడ్డి గారి సారథ్యంలో పెంచిన విద్యుత్ బిల్లులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీకి ఎటువంటి స్పందన వచ్చిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర లేదు, ప్రజలకు సంక్షేమ పథకాలు లేదు, రాష్ట్రానికి అభివృద్ధి లేదు. పైగా న్యాయంగా ప్రశ్నించిన వాళ్ళందరికీ కూడా నేరాన్ని అంటగట్టి శిక్షించి కార్యకర్తలందరినీ కూడా ఈ రోజు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచము 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 అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను ట్రూ ఛార్జెస్ అని ఇవన్నీ ప్రజల మీద మోపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్మార్ట్ మీటర్స్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొస్తే వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ గా దాన్నే తీసుకొచ్చారు. రాష్ట్రం అధోగతి పాలవుతున్నటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఎటువంటి దగా కుట్ర రాజకీయమో ఈ కూటమి ప్రభుత్వాన్ని మనందరికీ కూడా తెలుసుకోవాల్సిందే. రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే తన దగా రాజకీయాన్ని ప్రజల ముందు పెట్టారు. ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన, అభివృద్ధి పాలనను కోల్పోయామన్నటువంటి దిగ్భ్రాంతికి చెందినటువంటి ప్రజలందరూ త్వరలోనే చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విధానాన్ని, వైఖరిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.